यात्री कृपया ध्यान दें गाड़ी क्रमांक 128। రే మామ మా నాన్న ఇప్పటికి చూడక 10 సంవత్సరాలు అవుతుందిరా. ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదురా. మీ నాన్న గిఫ్ట్ తెచ్చావు కదరా, అదే ఇచ్చేసేయి. ఓకేరా. అవునరా, మీ నాన్న ఆర్మీలో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుందిరా ఆర్మీకి వెళ్ళి. ఓ చాలా గ్రేట్ రా మీ నాన్న. రే మీ నాన్న లాస్ట్ మంతే వస్తా అన్నాడు కదరా. రే అక్కడ మా నాన్న మేజర్ రా. బోర్డర్లో ఏదైనా ఆపరేషన్ ఉంటుంది, అందుకే నెల వస్తున్నారా. అవునరా? అవునరా, నువ్వు కూడా మీ నాన్నలాగే ఆర్మీకి వెళ్తావా? రే అది నా డ్రీమ్ రా. దేశం కోసం పోరాడి చనిపోవడం అనేది నా కోరికరా. సూపర్ మావా నువ్వు. అమ్మ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చెప్పుమా. ఏరా స్టేషన్ కి వెళ్ళారా మీరు? అమ్మ ఇప్పుడు వచ్చాము. వచ్చేటప్పుడు స్వీట్ బాక్స్ తీసుకురా. తీసుకొని వస్తాలే గానీ మేము వచ్చేలోపు పాయసం చేసి పెట్టిండు, ఎందుకంటే నాన్నకి ఇష్టం కదా. సరే సరే మీరు త్వరగా వచ్చే. సరేమా అయితే. ఏంట్రా మీ ఇంట్లో ఈరోజు ఫుల్ పార్టీనా? నువ్వు కూడా తప్పకుండా రావాలరా. సరేరా. ఏంట్రా ఇంకా రాలేదు ట్రైన్? ఎక్కడైనా క్రాసింగ్ పడిందేమో లేరా, వస్తుంది గానీ. సరే పదరా అక్కడ కూర్చుందాం. ఇంటికి పదండ్రా, ఈరోజు కూడా మీ నాన్న రావట్లేదు. ఏంట్రా తాగేసి వచ్చావా? నీకు పోస్ట్ పెట్టాను చూడలేదారా? పోస్టా? లేదే. రే ఏమైందిరా? రే మీ నాన్న అండర్ కవర్ ఆపరేషన్ లో చనిపోయాడు కదరా. బాడీ కూడా చిక్కలేదంట్రా. రే నువ్వేడోకరా, మేమంతా ఉన్నాంరా నీకు. రే అయినా మీ నాన్న దేశం కోసం కదరా చనిపోయింది, నువ్వు గర్వపడాలిరా. రే అది నా డ్రీమ్ రా. దేశం కోసం పోరాడి చనిపోవాలనేది నా కోరికరా. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.